నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. అలా మనం శ్రీ విశ్వావసు నుంచి పరాభవాలోకి అనగా 25 నుంచి 26లోకి ప్రవేశించేశాము. అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము చాంద్రమాన ప్రకారం మనకి 60 సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది. అయితే మనకి ఈ 60 సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము. ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము. ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, గ్రహస్థితులు ఎలా మారతాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశ కాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఇలా ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్‌లోను, ప్రకృతిలోను, తర్వాత దేశ పరిస్థితుల్లోను, న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ జనరల్‌గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం. కాదు. దేశానికి కూడా కష్టాలుంటాయి. ప్రకృతికి కూడా కష్టాలుంటాయి. సో, ఇలాంటి కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మార్పులు మనకి ఈ 2026లో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము. అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు శ్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు శ్రీ అనేది పెడతాము. ఎందుకు శ్రీ అనేది పెడతాము అంటే కనుక మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి. చెడు చేసే క్రోధినామ సంవత్సరం అని ఉంది. క్రోధి అంటే క్రోధం అనమాట. సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు, ఋషులు ప్రతి దానికి ఒక మంచి ఉండాలి అని మనకి ఆ ఉద్దేశంతో శ్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు. సో యాక్చువల్ నేమ్ పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని చెప్పుకుంటాం అనమాట. అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగ్. కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో శ్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము శ్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము. అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి, ఏ పరిహారాలు మనం పాటించాలి, ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేసుకోవాలి, ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. అయితే ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్ గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ గ్రహస్థితులను బట్టి మీ రాశులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళ్తున్నాను. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ 2026 పరాభవ నామ సంవత్సరం అంటే మన తెలుగు ఉగాది వచ్చిన దగ్గర నుంచి పరాభవ మొదలవుతుంది. ఇంగ్లీషు కాలమాన ప్రకారం మనకి అంటే ఇంగ్లీషు లెక్కల ప్రకారము 2026లో మిథున రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఆ గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, కొత్త సంవత్సరంలో గతం కన్నా బాగుందా, గతం కన్నా తక్కువగా ఉందా అన్న క్యూరియాసిటీ మీ అందరిలోనూ ఉంటుంది కదా. సరే, అయితే ఇప్పుడు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక రాహు 5వ స్థానంలోను, కేతువు 11లోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. తర్వాత గురు 7వ స్థానంలోను, సూర్యుడు 3వ స్థానంలోను, చంద్రుడు 8వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే కనుక ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి. అనగా ఏకాగ్రతతోనే చదవవలసిన పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండబోతోంది మీకు. ఎందుకంటే రాహు ఇంపాక్ట్ చాలా ఎక్కువ పడుతోంది. ఎగ్జామ్స్ కోసము మీరు ఒక ప్రణాళికాబద్ధంగా క్రమబద్ధంగా చదివినట్టయితే కొంత మీరు పాస్ అవ్వడము, మీరు అనుకున్న టార్గెట్స్ ని రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. కేజీ నుంచి పీజీ విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అంటే ఎల్కేజీ యూకేజీ అవసరం లేదు, 10th ఆ రేంజ్ లో వచ్చే దగ్గర నుంచి పెద్ద చదువులు చదివే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తతో ఒక సిస్టమాటిక్ వేలో చదువుకోవాలి. తర్వాత సైన్స్, ఐటీ, కమ్యూనికేషను ఈ చదువులు చదివే వాళ్లకు
చాలా గ్రోత్ అంటే ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి మీకు. చాలా రకాలైన మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ వచ్చిన ఆపర్చునిటీస్ ని మీ గురువుల సహాయంతో కానీ, లేదా మీ పేరెంట్స్ గానీ, మీ ఎల్డర్స్ గానీ, మీ పెద్దలు ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క సహాయంతో మీరు ఈ రంగంలో ఏవైనా డౌట్స్ ఉన్నా, ఆపర్చునిటీస్ వచ్చినా, నేను అక్కడికి వెళ్ళడానికి అవుతుందా లేదా, వెళితే మంచిదా అన్న డూస్ అండ్ డోంట్స్ ఈ 2 కూడా మీరు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అనుమతితో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఇక ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ మీకు చాలా లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీకు ఆశలు ఉండవచ్చు. 26లోనైనా నాకు ప్రమోషన్స్ వచ్చేస్తాయి. ఆహా! ఓహో! అనుకునే అవకాశాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ కూడా మీకు ప్రమోషన్స్ లేట్ అయ్యే అవకాశమే ఎక్కువ కనబడుతోంది. కానీ రికగ్నిషన్ అయితే మాత్రం మీకు చక్కగా వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా మంచి వర్కరు, చాలా చేస్తాడు, వెరీ టాలెంటెడ్ ఇట్లాంటి మంచి మంచి అప్రిసియేషన్స్ అయితే మీకొస్తాయి. అయితే ఆ అప్రిసియేషన్స్, రికగ్నిషను రావడాలనేవి ఒక వంతైతే మనకి కావాల్సింది ట్రాన్స్ఫర్స్ కానీ లేదా ప్రమోషన్స్ కానీ రావాలి కదా! అయితే ఇవేంటంటే మనకి సంవత్సరానికి ఉన్నాయి కాబట్టి మళ్ళా గ్రహాలు ఏమైనా మారినట్టయితే కనుక మళ్ళా మనకి ఓ నెలవారీగానో లేతే 15 రోజులకో ఇలా గ్రహాల యొక్క మార్పుల వల్ల కూడా మనకి మంచి జరిగే అవకాశం ఉంది. మిథున రాశిలో ఉద్యోగస్తులు డీలా పడకండి, బెంబేలెత్తకండి, టెన్షన్ పడే ప్రయత్నం చేయకండి. మళ్ళా తర్వాత మనం చెప్పుకుందాము. అయితే ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్న వాళ్ళకు డెడ్‌లైన్స్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. పేషెన్సు మీకు చాలా చాలా అవసరము ఈ సమయంలో. అయితే ఐటీ సెక్టార్‌లో చూసినట్టయితే కనుక స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. ఏదో నడిపించేద్దాము అంటే కాదు. మీ యొక్క ఏవైతే మీ స్కిల్స్ ఉన్నాయో వాటిని ఎన్హాన్స్ చేసుకోండి. అంటే ఇంకా కొంచెం డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి మంచి ఆపర్చునిటీస్ రావడంతో పాటు కొత్తగా టెక్నికల్‌గా మీరు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో మీరు చాలా చాలా శ్రద్ధ పెట్టాలి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ట్రేడింగు, కన్సల్టెన్సీ, ఆన్‌లైన్ బిజినెస్ ఇవి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ సమయంలో విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా విస్తరించుకోవచ్చు. చాలా రకాలైన ఆపర్చునిటీస్ వస్తాయి. తర్వాత లాభాలు కూడా విశేషంగా వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ ఉండండి. కొత్త కొత్తగా ఆలోచిస్తుండండి. లేదు కొత్తగా ఈ సంవత్సరంలో మేము బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ట్రేడింగు, కన్సల్టెన్సీ దాంతో పాటు ఆన్‌లైన్ బిజినెస్ ఈ 3 కూడా చాలా చక్కగా కలిసొస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత పార్ట్నర్‌షిప్ విషయంలో మాత్రము చాలా చాలా కాషియస్‌గా ఉండండి. కాషియస్ అంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట. కొత్తగా తీసుకున్నా లేదా అంటే మళ్ళా ఇప్పుడు ఉన్నదాన్ని రెన్యూల్ చేసుకోవాలన్నా ఇలా ఏవో ఉంటాయి కదా మీకు. వాటి విషయంలో ట్రాన్స్‌పరెన్స్‌గా ఉండే ప్రయత్నం చేసుకోండి. పారదర్శకంగా ఏవైనా ఇబ్బందులుంటే ఒకళ్ళొకళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం చేసి దాన్ని అంటే పరిష్కార మార్గాన్ని వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి. లేదు అంటే గనక నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. మొహమాటానికి ఇక్కడ పోయే పరిస్థితి అవసరం లేదు. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీకు మీకు కావలసినటువంటి వర్షాభావము మీ ప్రాంతానికి అందుబాటులోకి వస్తుంది. తర్వాత పల్సెస్, వెజిటబుల్స్, కూరగాయలు, పప్పు ధాన్యాలు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి పంటలు వేసుకోండి. దాంతో పాటు రైస్ అంటే బియ్యం కూడా వేసినట్టయితే పంటలు పండించినట్టయితే విశేషమైన దిగుబడితో పాటు మీకు లాభాలు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. ఈ సమయంలో ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులకు, రైతులకు. అయితే తర్వాత పెస్ట్ అండ్ ఇరిగేషన్ అంటే క్రిమిసంహారక మందుల గురించి గానీ, లేదా నీటికి సంబంధించినటువంటి గానీ, ఆ మేనేజ్‌మెంట్ అంటే దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొని, వాటిని సమస్యలుంటే పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఇంకా రాజకీయ రంగంలో చూసినట్టయితే గనక పబ్లిక్ సపోర్ట్ మీకు చాలా తక్కువ శాతంలో వస్తుంది. గతంలో చాలా ఎక్కువ ఉంటే కనుక ఈ సమయంలో మీకు మిశ్రమంగానే ఉంటుంది. కాసేపు పొగడ్డము, కాసేపు తిట్టడము ఇట్లాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే మీకు ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఛాలెంజెస్ విసురుతూ ఉంటారు. మీరేం చేశారు? మీరు ఇలా చేశారా? అలా చేశారా? అన్నట్టుగా మీ మీద ఎక్కువగా ఛాలెంజెస్ వచ్చే అవకాశము, మీరున్న స్థితిలోనే ఛాలెంజెస్‌ని ఎదుర్కోవడము అంటే ఛాలెంజెస్ అంటే సవాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి రావడము ఇలాంటివి జరుగుతాయి. తర్వాత సీనియర్ గైడెన్స్ మీకు ఎవరైనా ఇస్తే కనుక అది చాలా వాల్యూగా తీసుకొని అంటే విలువైనదిగా భావించుకొని మీరు ఆచరించే ప్రయత్నం చేసుకోండి. ఇంకా కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్నవే మైనర్ గానే ఉంటాయి తప్ప
పెద్దగా ఏమీ లేదు, భయపడాల్సిన పని లేదు. అయితే ఫ్యామిలీలో మంచి అన్యోన్యత ఏర్పరచుకోవడానికి మీరు ప్రయత్నం చేసుకోండి. అయితే పిల్లల పరంగాను, అంటే ఉద్యోగ పరంగాను, అంటే పిల్లల ఉద్యోగ పరంగాను, పిల్లల పరంగాను, పిల్లల చదువు పరంగాను, తర్వాత స్పౌస్ అంటే మీ యొక్క భార్య అయితే భర్త, భర్త అయితే భార్యకి వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు చక్కగా ఉండే అవకాశం కనబడుతోంది. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక విపరీతమైన స్ట్రెస్‌కి గురవుతారు. దీంతో పాటు డైజెషన్ ప్రాబ్లము ప్రతిసారి చెప్తున్నదే మళ్ళా చెప్తున్నాను. ఈ ఈ సంవత్సరంలో కూడా డైజెషన్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూసుకోగా రమారమి అన్ని రాశుల వాళ్ళకి ఉంటారు కాబట్టి, అంటే ప్రతి రాశి వాడు తింటాడు కదా బయట. బయట అడ్డమైన తిళ్ళు తినడం వల్ల ఇది కామన్ ప్రాబ్లము ప్రతి ఒక్క మనిషికి, ఏ రాశిలో ఉన్నవాడికైనా సరే. కాబట్టి తిండి మీద శ్రద్ధ, కంట్రోలు పెట్టండి. నాలిక అడిగింది కదా అని ప్రతి అడ్డమైనది నాలిక మీద పెట్టకండి. ఈ విషయంలో చూసుకున్నట్టయితేనే మీకు ఆరోగ్యం ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్పిన వాస్తవం చెప్తాను. అయితే ఒక్కొక్కసారి మీకు తల తిరగడము, పడిపోవడము, ఆ గిడీనెస్ ఇట్లాంటివి వచ్చేది, అంటే తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి అనుకుంటే కనుక ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం చేయకండి. దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి. యోగా చేసినట్టయినా లేదా ధ్యానం చేసుకున్నట్టయినా కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఓవరాల్ గా చెప్పదగిన పరిహారాలు ఏంటంటే కనుక బుధుడు యొక్క ఆరాధన మీరు ఎక్కువగా చేసుకోవాలి. మీ రాశికి అధిపతి ఆయన కాబట్టి బుధ ఆరాధన అనేది చాలా చాలా అవసరము. విద్యార్థులకు ఉపయోగపడుతుంది, తర్వాత కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు బుధుడిని ప్రార్థించడము, బుధుడిని సంతృప్తి పరచడము, బుధుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము ఇలాంటివే ఎక్కువ చేస్తూ ఉండాలి. అయితే మీ సులువు కోసం ఒక చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం బుం బుధాయ నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. పెద్దదేది కాదు కాబట్టి, చిన్న మంత్రమే కాబట్టి ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటే ఈ గ్రహాల యొక్క ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. దాంతో పాటుగా నీలిరంగు వస్త్రాలను, తరువాత సాధ్యమైనన్ని సార్లు నీలిరంగు లేదా ఆకుపచ్చ రంగు ఈ వస్త్రాలు ధరించి ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు వేసుకుని వెళ్ళినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు మీరు దానాలు ఇచ్చుకోండి. సాధ్యమైనంత వరకు తీపి పదార్థాలను పేదవాళ్లకు దానంగా, పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు, తీపి పదార్థాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. ఏ సమస్యకైనా ఫ్రాంక్గా చెప్పాలంటే దానం అనేది, అంటే ఎదుటివాడికి ఇచ్చేది, ఎదుటివాడికి పెట్టేదే మిమ్మల్ని ఎప్పటికైనా కటాక్షిస్తుంది, ఎప్పటికైనా రక్షగా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏ అంశంలోనైనా సరే దానము ప్రధానమైనది. చిన్నదైనా యథాశక్తి దానంగా ఎదుటివాడికి ఇచ్చుకునే బుద్ధిని పెట్టుకోండి. అయితే ఇది కనుక, అంటే ఈ పరిహారాలను పాటిస్తూ మీరు, అంటే కొంచెం గట్టిగా హార్ష్గా చెప్తున్నాను, ఎంత హార్ష్గా చెప్పినా అది మీ మంచి కోసమే కాబట్టి ఈ పరిహారాలు పాటించుకుని సాధ్యమైనంత వరకు బయట తిళ్ళు అవాయిడ్ చేసి ఇంట్లోనే మంచి శుభ్రమైన ఆహారం తింటే ఒకసారి డ్యామేజ్ అయితే ఏదైనా రిపేరే. అది కడుపు కావచ్చు, బండి కావచ్చు, వస్తువు కావచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. శరీరాన్ని భద్రపరచుకుని గ్రహాల యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ శుభం భూయాత్.